మహానాడుకు తరలిరండి. మహా పండుగ మహానాడును విజయవంతం చేయండి. మంత్రి సవితమ్మ. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కార్యకర్తలు నాయకులతో సమావేశమై రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ కడపలో ఈ నెల 27, 28, 29వ తేదీలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి రావాలని తెలియజేసిన మంత్రి సవితమ్మ. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయ నాగేశ్వర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ టొండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ భూపేష్ గారితోనూ, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయ నాగేశ్వర రెడ్డి గారితోనూ, మరి ఇతరులందరితోనూ ఈరోజు ఇక్కడ సమావేశం చేశాం. ఎందుకంటే తెలుగు ప్రజలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమం. ఆ మహానాడు కార్యక్రమానికి అదేవిధంగా రాయలసీమలోనే ఈసారి అవకాశం కల్పించారు. రాయలసీమ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులందరూ ఈసారి రాయలసీమలోనే మహానాడు చేసుకోవాలని కోరిక మేరకు ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి యువగళం అధినేత లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మరి కడపలోనే నిర్ణయించటం. కడప దేవుడి మొదటి కడప అని కూడా అంటారు, ఎంతో చరిత్ర కలిగేది. మరి ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు అందరూ భుజస్కంధాలపై వేసుకొని గతంలో 43 మహానాడులు జరిగాయి. ఈ 44వ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీలోనే అతిపెద్ద పార్టీ కుటుంబం ఏదంటే భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ. నూతనంగా అందరూ కార్యకర్తలంతా ఉత్సాహంగా ఈరోజు కడపకు విచ్చేస్తున్నారు. మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా చాలా పెద్ద 500 ఎకరాలతో అతిపెద్ద విస్తరణలో అన్ని ఏర్పాట్లు చేశారు. 13 కమిటీలు వేసాం. 13 కమిటీలో ఆల్ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేశాం. మేము కడప జిల్లాలోనే సుమారుగా నిన్నటి వరకు 3 లక్షల దాకా అనుకున్నాము, కానీ 3 లక్షలు మించిపోతుంది. ఇప్పుడు ఈరోజు మరి జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు కార్యకర్తలతో మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. మరి సుమారుగా మేము అనుకున్నట్టుగా మొత్తం మహానాడు కార్యక్రమంకి సుమారుగా 5 నుంచి 6 లక్షల దాకా రాబోతున్నారు. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బడిగిన వర్గాల పునాదుల నుంచి పుట్టిన పార్టీ. ఈరోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి అదే స్ఫూర్తితో మరి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువగళ్ళ అధినేత నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడ ఏ రాయలసీమలో ఏ పరిశ్రమ చూసినా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినా, ఏ అభివృద్ధి అయినా, రైతాంగం కావచ్చు, ఇది మేజర్ ఇరిగేషన్ కావచ్చు, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎంతోమంది మేము రాయలసీమ బిడ్డలం, మేము రాయలసీమ పులి బిడ్డలం అని చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే దాచుకోయిందో, రాయలసీమకు అన్యాయం జరిగింది. రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. ఎందుకంటే టెంకాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయించుకోవడం, పేపర్ యాడ్లు, ప్రజల సొమ్ములతో పేపర్ యాడ్లు ఇచ్చుకోవడమే జరిగిందే తప్ప రాయలసీమకు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కలిగిందని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, మొత్తం ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలియజేస్తూ, మరి తరలి వస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే ఇంటే బాగుంటుంది. ఎందుకంటే గతంలో జరిగిందండి, మేమే చేసాం. పరిశ్రమలు తెచ్చింది మేము. మళ్ళీ 5 ఏళ్ల నుంచి ఉన్న పరిశ్రమలు తరలిపోయింది గత ప్రభుత్వంలోని. మళ్ళీ ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం కాలుకు బల్పం కొట్టుకొని దేశ విదేశాలు వెళ్ళి మనకు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి అందరూ ఉత్సాహంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమకి మళ్ళీ కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. మరి ఉక్కు ఫ్యాక్టరీ విషయం కూడా ముఖ్యమంత్రి గారే దశ నిర్దేశిస్తారు. అట్లేం లేదండి, నామినేటెడ్ పోస్టులు రాలేదనేం లేదు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏ సమయంలో ఏం చేయాలో తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ మహానాడు అయిపోయిన తర్వాత అందరికీ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ కొన్ని ఇచ్చాం, దగ్గరలో మరికొన్ని ఇవ్వబోతున్నాం. దండి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ప్రాంతాలు, మతాలు, కుతాలు ఏమీ లేవు.
అన్నీ అభివృద్ధి చేయాలనుకునేదే. రాజకీయం పుట్టిందే బడుగు బలహీన వర్గాల రాజకీయం నేర్పిందే తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది.